ప్రైజ్ రాడ్. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక విషయంతో మీ ముందుకు వచ్చాను. నిన్న చదువు లేఖన భాగం కొనసాగింపుగా ఉంటుంది. దావీదు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పినటువంటి విషయాన్ని నేను ధ్యానించాం. అంతేకాకుండా పేతురు కూడా దాని గురించి సాక్ష్యం ఇచ్చిన విషయాన్ని కూడా ధ్యానించాం. అయితే ప్రియులరా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, పాత నిబంధన గ్రంథములో ప్రవచించినటువంటి 40 మంది ప్రవక్తలు ప్రియులరా యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రతి ప్రవచనము కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా కనిపిస్తా ఉంది. అందుచేతనే దావీదు కూడా ఇలాగ ప్రవచించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విషయాన్ని ఎవరు చెప్పారో మరి పేతురు గారు చెప్పినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ఈ రోజు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మరి 24వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. ప్రియులను మనం చూసినప్పుడు మరణము ఆయనను బంధించలేకపోయెను అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, మరణము ఆయనను బంధించడానికి అసాధ్యముగా కనిపించిందని మనం లేఖనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభును మరణము బంధించి ఉంచుట అసాధ్యము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, ఎందుకు ఈ విషయము రాయిస్తాడు భక్తుడు అని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఒక అంతరంగ పోరాటం జరుగుతూ ఉంది. అది మా మనుషులకు కనిపించినటువంటిది. ఆ యొక్క అంతరంగంలో జరిగేటటువంటి ఆ యొక్క మరి పోరాటంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి హేతువైనటువంటి ఆ సాతాను తల చెదకు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుచేత ములను ములతోనే తీయాలన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణము తీసుకొచ్చినటువంటి ఆ సాతానును మరణము ద్వారానే ప్రియులరా దానిని ఎదిరించినట్లుగా, జయించినట్లుగా, సాతాను తల చెదకు కొట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరొక లేఖనాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయము అపోస్తలుల కార్యం 15వ వచనములో, మీరు జీవాధిపతిని సిలువ వేచితిరి గాని దేవుడు ఆయనను లేపెను అని మనం చూస్తుంటున్నాం. చూస్తారా ప్రియులరా, ఇది ఎంత గొప్ప పునరుద్ధానపు శక్తిని గురించి పేతురు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులు మనం చూసినప్పుడు అక్కడ 3000 మంది రక్షణ పొందినటువంటి వారు సాక్షులుగా ఉన్నారు. ఒకటి పేతురు సాక్షిగా ఉన్నాడు. మూడవదిగా దావీదు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇంకా పౌలు ఇంకా అనేకమైన భక్తులు సాక్ష్యము యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పారు. అంతేకాదు దేవుడు అంటున్నాడు, మరియతో మార్తతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు ఏమనంటే, నేనే పునరుత్థానమును జీవమునైనానని సెలవిస్తా ఉన్నారు. కనుక ప్రియులరా, అలాంటి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సమాధిని జయించి లేచి వచ్చినట్లుగా పునరుద్ధాన సందేశంలో మనం తెలుసుకుంటున్నాం.